ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాతో ఎంతో చనువుగా ఉండే శ్రీ మాధవరావు దేశపాండే శ్యామా గారి కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్యామాకు బాబా ఎంతో గొప్ప పేరు, ఎంతో గొప్ప గౌరవం, ఎంతో గొప్ప మహత్యాన్ని ఇచ్చారంటే శ్యామాకు ఇచ్చిన ప్రాముఖ్యత బాబా ఇంకా ఎవ్వరికీ ఇవ్వలేదు. ఎంత అదృష్టవంతులంటే శ్యామ, బాబా అనేకసార్లు తన భక్తులు కష్టంలో ఉన్నప్పుడు, తన భక్తులు ఏదైనా శుభకార్యాలు చేసుకున్నప్పుడు నాకు బదులుగా మీరు శ్యామాను తీసుకువెళ్ళండి అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మొదటి రోజుల్లో శ్యామ కూడా బాబాను ఒక పిచ్చి ఫకీరుగానే భావించారు. మరి వారి కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సాయికి సన్నిహిత భక్తుడైన మాధవరావు దేశపాండే శ్యామ షిరిడీకి 20 మైళ్ళు దూరంలో ఉన్న నిమోన్ గ్రామంలో జన్మించారు. మొదట అతని తండ్రికి 3 వివాహాలు చేసుకున్న బిడ్డలు కలగలేదు. అప్పుడు శ్యామగారి తండ్రి షిరిడీకి చెందిన లక్ష్మణ్ మామ సహోదరిని వివాహం చేసుకున్నారు. ఆమెకు కలిగిన మొదటి సంతానమే మాధవరావు దేశపాండే శ్యామ. అతని 3వ ఏట అతని తల్లిదండ్రులు షిరిడీకి వచ్చి స్థిరపడ్డారు. మాధవరావు షిరిడీలో గ్రామ పాఠశాలలో 6వ తరగతి వరకే చదువుకోవడం వల్ల అతనికి ఇంగ్లీష్ కానీ సంస్కృతం కానీ రాలేదు. అప్పటి నుండి ఆ గ్రామస్తులతోనే కలిసి జీవించడం వలన అతని వేషభాషలు కూడా వారిలాగే మొరటుగా ఉండేవి. అతనికి షిరిడీలోనూ నిమోన్లోనూ కూడా చిన్న ఇల్లులు, పొలాలు ఉండేవి. అతడు నిమోన్ గ్రామానికి ఇనుముదారు గనక సంగమనేరు కోపర్గాం నుండి కొద్దిపాటి ఇనుము వచ్చేది. అతనికి కాశీనాథ్, బాపాజీ బల్వంత్ అనే 2 తమ్ముళ్ళు ఉండేవారు. కాశీనాథ్ అనే తమ్ముణ్ణి దత్తత ఇచ్చారు. అప్పుడు అతనికి గణేష్ శ్రీధర్ అని పేరు మార్చారు. మాధవరావు దేశపాండే శ్యామకు కూడా సంతానం కలగకపోయేసరికి 2వ వివాహం చేసుకున్నారు. అప్పుడు శ్యామకు ఏకానాథ్ పంత్, జగన్నాథ్, ఉద్ధవరావు దేశపాండే అని 3 కొడుకులు కలిగారు. మాధవరావు దేశపాండే శ్యామ గారిది మంచి ఆరోగ్యం. 72 సంవత్సరాల వరకు అతనికి జలుబైనా చేసి ఎరగడు. వేషభాషల్లోనేమి, ఆహార విషయాల్లోనైతేనేమి అతడెంతో ఆచారవంతుడు. గ్రామంలో కొద్దిమంది ఇళ్లకు తప్ప ఎక్కడకు భోజనానికి వెళ్ళేవారు కాదు. అవసరమైనప్పుడు స్వయంగా వంట చేసుకునేవాడు. మాధవరావు మొదట కొన్ని సంవత్సరాలు షిరిడీలో ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేశాడు. మాధవరావుకు సుమారు 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి అతడు ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆ కాలంలోనే సాయి షిరిడీలో కాలు పెట్టారు. అప్పటికి ఆయన వయసు సుమారు 20 సంవత్సరాలు ఉన్నట్లున్నది. తర్వాత 10-15 సంవత్సరాల వరకు ఆయనతో కలిసి చిలిం త్రాగవచ్చని మాత్రమే మసీదుకు వెళ్ళేవారు కానీ ఆయన కేవలం ఒక పిచ్చి ఫకీరని మాత్రమే తలిచేవారు శ్యామ. కొన్ని సంఘటనల తర్వాత బాబా గొప్ప మహాత్ములని ఉంచారు శ్యామ. అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్కు కార్యదర్శిగా పనిచేస్తున్న చిదంబర్ కేశవ్ గాడ్గే అకస్మాత్తుగా షిరిడీకి వచ్చి ఆ గ్రామంలో మహాత్ముడు ఎక్కడ ఉంటారు అని మాధవరావునే అడిగారు. అంత పెద్ద ప్రభుద్యోగి అలాంటి గ్రామానికి వచ్చే ముందు కబురు చేసి ముందుగా ఏర్పాటు చేసుకోవడం పరిపాటి. మాధవరావు, అంతటి మహాత్ములెవరూ ఇక్కడ లేరే, ఇక్కడ ఉన్న ముస్లిం ఒక పిచ్చి ఫకీరు మాత్రమే, అది కూడా ఆయన శిథిలమైన మసీదులో ఉంటారు అన్నాడు. అప్పుడు గాడ్గే చెప్పాడు, పూణేలో భీమశంకర ఆలయంలో ఒక మహాత్ములున్నారు, షిరిడీలో ఒక గొప్ప మహాత్ములున్నారని, వారిని దర్శించి ఆశీస్సులు పొందమని వారు చెప్తేనే మేము ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఈ పిచ్చి ఫకీరు దగ్గర ఏముంది, మన వంటి ఆచారవంతులు, విద్యావంతులు ఆ భీమశంకర ఆలయంలో మహనీయులు వంటి వారినే కదా ఆశ్రయించుకోవడం మంచిది అన్నారు శ్యామ. అటువంటిది మీరు ఇక్కడికి వచ్చారేమిటి అన్నాడు. ఆ జవాబు విని గాడ్గే, అతని మిత్రులు ఆశ్చర్యపోయారు. అయినా అతని అభిప్రాయాన్ని లెక్క పెట్టకుండా గాడ్గిల్ అతని మిత్రులతో కలిసి మసీదుకు వెళ్ళారు. వాళ్ళని చూస్తూనే సాయి ఉగ్రులై, నేను మహాత్ముణ్ణి కాను,
నేనొక పిచ్చి ఫకీరును, ముసల్మానును. మీరు తిరిగి వెళ్ళిపోండి. ఆ భీమశంకర ఆలయంలో ఉన్న మహాత్ములకే సాగిలపడండి అన్నారు. పూణేలో మహాత్ములు చెప్పినట్లు సాయి సామాన్యులు కారని వారందరూ గ్రహించారు. శ్యామ ఎంతో ఆశ్చర్యపోతారు బాబాగారి మాటలు విని. మరొకసారి ఏం జరుగుతుందంటే, అకల్కోట్ మహారాజ్ యొక్క భక్తుడైన ఆనంద స్వామి యావలాకు 6 మైళ్ళ దూరంలో ఉన్న సావర్గావ్లో మఠం స్థాపించుకొని ఉండేవారు. 1855 సంవత్సరంలో శ్యామ, నందూరాం మార్వడి మొదలైన వారు వారి దర్శనానికి వెళ్ళినప్పటికీ వారికి సుమారు 95 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన కేవలం ఒక లొంగోటా మాత్రమే ధరించినప్పటికీ పరమాత్మ సాక్షాత్కారం పొందిన గొప్ప మహనీయులు. శ్యామ వారిని దర్శించుకున్నాక వారు బాబాను దర్శించుకోవడానికి వారితో షిరిడీకి వచ్చారు. ఆయన సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు, కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఆనందస్వామి తిరిగి వెళ్ళేటప్పుడు బాబాగారి గురించి ఈ పేడ కుప్ప మీద ఆయన ఒక వజ్రం వంటి వారు అని పొగిడారు. మరొకసారి గంగాగిర్ షిరిడీకి వచ్చి భారీ ఎత్తున నామసప్తాహం పెడతారు. 7 రోజులు పూర్తయ్యాక మంత్రసహితంగా హోమం, అందరికో అన్నదానం కూడా జరిపించారు. ఇది జరిగింది ఆనందస్వామి వచ్చి వెళ్ళిన తర్వాత. గంగాగిరి కూడా సాయిబాబా గురించి వారిని ఎంతగానో ప్రశంసించారు. ఇవన్నీ సంఘటనల తర్వాత శ్యామగారి భావంలో మార్పు రావడం ఆరంభించింది. బాబా షిరిడీకి చేరిన నాటికి మారుతి ఆలయంలో నివసిస్తున్న దేవీదాసు, జానకీదాసు అనే సాధువులిద్దరూ కూడా సాయిబాబా పట్ల అమిత భక్తి శ్రద్ధలతో ఎంతోసేపు బాబాగారి సన్నిధిలో గడిపేవారు. ఇవన్నీ చూసిన శ్యామగారికి బాబా ఒక గొప్ప మహాత్ములని గ్రహించారు. మాధవరావు తరచూ రాత్రులు పాఠశాలలోనే పడుకునేవారు. ఎందుకంటే వారి ఇల్లు చాలా చిన్నది, అందుకని పాఠశాలలో పడుకునేవారు. అప్పుడప్పుడు అర్ధరాత్రి మసీదులో ఎవరో ధారాళంగా ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ, ఉర్దూ వంటి భాషల్లో మాట్లాడుతుండడం వినిపించేది. చూస్తే అప్పుడు మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు. ఇలా కొన్నిసార్లు జరిగాక సాయి గొప్ప సిద్ధ పురుషుడన్న భావం అతనిలో దృఢపడింది. అటు తర్వాత అతడు సుమారు 40 సంవత్సరాల పైన అచంచలమైన విశ్వాసంతో బాబాకు సేవ చేశారు. బాబా మాటే అతనికి వేదవాక్కు. ఆ రోజుల్లో భక్తులకు ఎవరెవరికి ఏ స్థానం కల్పించాలో వారి యొక్క పూర్వజన్మ సంస్కారాలు బట్టి వారికి ప్రాధాన్యత, గుర్తింపు బాబా ఆ రోజు ఇచ్చేవారు. బాబా దగ్గరకు అందరి భక్తుల్లోనూ చాలా గొప్ప స్థానం శ్యామగారికి ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే షిరిడీలో బాబాగారి దర్శనం చేసుకోవాలన్నా, బాబాను ఏదైనా ధైర్యంగా అడగాలన్నా కేవలం శ్యామను మాత్రమే భక్తులు ఆశ్రయించేవారు. శ్యామ ఏమైనా గొప్ప చదువు చదివినవాడా, గొప్ప పాండిత్యం కలిగినవాడా అంటే కాదు, సాధారణమైన స్కూల్ టీచర్. అటువంటి శ్యామ దగ్గరికి చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు, లాయర్లు, పోలీసులు, కలెక్టర్లు, ఎంతోమంది ధనవంతులు శ్యామ గారిని ఆశ్రయించేవారు బాబాగారి దర్శనం కోసం. అంతేకాకుండా నానాసాహెబ్ చందోర్కర్ కానీ, కాకాసాహెబ్ దీక్షిత్ గారు కానీ ఎవరైనా వారి బంధువులు షిరిడీకి పంపిస్తే శ్యామకు లేఖ రాసి పంపించేవారు. శ్యామ వారిని బాబా దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేసేవారు. అంత గొప్ప ప్రాధాన్యత శ్యామకు దక్కింది షిరిడీలో బాబాగారి దగ్గర. బాబాతో పాటు శ్యామను మనం స్మరించుకుంటే బాబాను స్మరించుకున్నట్లే అని చాలాసార్లు అనుభవం అయింది ఆ రోజుల్లో ఎంతోమంది భక్తులకు. ఉదాహరణకు దీక్షిత్ గారికి ఒకసారి విపరీతమైన టైఫాయిడ్ జ్వరం వస్తే ఆ రోజుల్లో చాలా ప్రాణాంతకమైనది. బాబా చెప్తారు, కాకా నువ్వు శ్యామను తీసుకువెళ్ళు, నీకు అంతా మంచి జరుగుతుందని చెప్తే బాబా ఎలా చెప్తే అలా చేసేవారు ఆ రోజుల్లో భక్తులందరూ కూడా. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ గారు జ్వరం తగ్గినంత వరకు మాధవరావు దేశపాండే శ్యామను తన దగ్గరే ఉంచుకుంటారు. శ్యామ ఎంతో నిస్వార్థమైన సేవను బాబాకు చేశారు.
ఇతర భక్తులకు శ్యామకు ఉన్న తేడా, శ్యామ ఏ రోజు కూడా బాబా దగ్గర ఏది ఆశించలేదు. బాబా భక్తులు ఇచ్చిన పుస్తకాలు కానీ ఇతరితర వస్తువులు కానీ శ్యామను పిలిచి దీనిని మన కోశాగారంలో పెట్టు అని చెప్పేవారు. కోశాగారం అంటే బాబా ఉద్దేశంలో డబ్బుతో వస్తువులతో ఉండేది కాదు. శ్యామ దగ్గర బాబా ఉంచిన కోశాగారంలో అనేక రకాల గ్రంథాలు, వస్తువులు బాబా అక్కడ శ్యామగారి ఇంట్లో భద్రపరచమనేవారు. శ్యామకు బాబాకు చాలా సన్నిహిత సంబంధం ఉండేది. బాబా చెప్పేవారు శ్యామతో, నీది నాది 72 జన్మల బంధం. 72 జన్మల తర్వాత మళ్ళీ మనం ఈ విధంగా కలిసామని బాబా ఒక సందర్భంలో చెప్పారు. మరికొన్ని విషయాలు బాబా గారి ఆశీస్సులతో మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय.